హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్. ఈరోజు నేను మీకు వాటర్ మినాల్తో ఐస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ సమ్మర్లో కూల్గా పిల్లలకి పెట్టచ్చండి. పిల్లలు ఏంటండి, పెద్దవాళ్ళు కూడా ఐస్ తినొచ్చు కదండి. చూశారు కదా, నేనైతే ఇప్పుడు వాటర్ మిలాన్ని హాఫ్ తీసుకొని దీన్ని ఇలా కట్ చేస్తున్నాను. చూశారు కదా, మనం వాటర్ మిలాను తీసేసిన తర్వాత అడుగున అది తొక్క ఉంటుంది కదా, అది కూడా పడేయకుండా నేను ఇంకొక వీడియో చేసి చూపిస్తానండి. దాన్ని కూడా పడేయకూడదండి, మనం దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. దాంతో కూడా 2-3 రకాల వెరైటీగా చేసుకోవచ్చండి. చూశారు కదా, ఇలా అన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా ఇది వేస్ట్ చేయకుండా దీన్ని పక్కన పెడుతున్నానండి. దీంతో నేను ఏం చేస్తానో తర్వాత వీడియోలో చూపిస్తానండి. చూశారు కదా, వాటర్ మిలాన్ని కట్ చేసుకున్నాను. సీడ్స్ అన్నీ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం మిక్సీ వేసుకోవాలండి. మిక్సీలో కొంచెం షుగర్ కూడా వేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ వాటర్ మిలాను స్వీట్గా ఉంటుంది కాబట్టి ఇంకొంచెం స్వీట్ వేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారండి. చూశారు కదా, సీడ్స్ అన్నీ తీసేసి వేసుకోవాలి. ఇలా మనం మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవాలండి. చూశారు కదా, ఇలా నేను మిక్సీ నిండా వేశాను. ఒక హాఫ్లో హాఫ్ వేసానండి వాటర్ మిలాను. సరిపడినంత షుగర్ కూడా వేశాను. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకొని వద్దామండి. చూశారు కదా, మిక్సీ పట్టేశానండి. చూశారు కదా, ఇలా మనం ముక్కలు ఏమీ లేకుండా బాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం పిల్లలకి అయినా మనమైనా మధ్య మధ్యలో తింటుంటే ఐస్ మనం తిన్నప్పుడు డ్రై ఫ్రూట్స్ తగిలితే చాలా టేస్ట్గా ఉంటుందండి. చూశారు కదా, ఇప్పుడు నేను బాక్స్ తీసుకుంటున్నాను. ఈ బాక్స్లో వేసుకోవాలి. మీకు కనుక బాక్సు లేకపోతే మనం పేపరు కప్స్ ఉంటాయి కదండి, టీ గ్లాసులు అయినా కానీ స్టీల్ దాంట్లోనైనా పెట్టుకోవచ్చండి. అలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూశారు కదా, ఇదిగో ఇట్లా మనం అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటికి మూతలు పెట్టేసి 1 అవర్, ఒక నైట్ మొత్తం మనం ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. లేకపోతే ఉదయం పెట్టి సాయంత్రానికి ఒక 8 అవర్స్ అన్నా ఉంచాలండి ఫ్రిడ్జ్లో. చూశారు కదా, నేనైతే నైట్ అంతా ఉంచానండి. నేను నైట్ తర్వాత దీన్ని మళ్ళీ చూపిస్తానండి. చూశారు కదా, ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఇప్పుడు ఒక నైట్ అంతా ఉంచేసానండి. ఇప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసానండి. చూశారు కదా, ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాము. ఎందుకంటే ఇప్పుడే కదా ఫ్రిడ్జ్లోంచి తీసింది, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందండి. అందుకోసం కొంచెం వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు మనం తీసేసుకుందామండి. చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. చూశారు కదండి, ఐస్ క్యూబ్స్ మీద పెడుతున్నాను. ఎందుకంటే ఇది కరిగిపోకుండా ఉండటానికి. డ్రై ఫ్రూట్స్ వేయటం వల్ల మధ్య మధ్యలో చాలా టేస్ట్గా వచ్చిందండి. చూశారు కదా, డ్రై ఫ్రూట్స్ మనకి బాగా కనపడుతున్నాయి కదా. చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.